ఇప్పుడు ఏదో చిన్న కథ చెప్తాను అని స్టార్ట్ చేస్తా కదా, అది కథ కాదు నిజమే. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ నా అనుభవాలు. ఈరోజు నా పిల్లలు చదువులలో ఉద్యోగాల్లో బిజీగా ఉండొచ్చు, కానీ ఒకరోజు వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్న రోజు, ఆ రోజు నేను మాట్లాడకపోయినా కూడా నా వీడియోస్ మాట్లాడతాయి, అప్పుడు వింటారనే ఆశతో నేను వీడియోస్ చేస్తున్నాను. இன்னைக்கு என் வீடியோஸ் கேட்குறதுக்கு யாருக்கு டைம் இருக்கலாம் இருக்காது போகலாம். ஆனால் ஒரு நாள் என் வீடியோஸ் பார்க்குறதுக்கு அவங்களுக்கு டைம் கிடைச்சப்போ அப்போ என் வாய்ஸ் கேட்கும். ஆனால் என் ஐடியாஸ் மட்டும், என் அனுபவங்கள் இன்னொருத்தருக்கு ఏదో విధంగా యూస్ ఆகும் అని నిனைக்கிறேன். నా అనుభవం ఇంకొకరికి ఏదో విధంగా ఒక ప్రశాంతతని ఇస్తుందని ఆశతోనే నేను ప్రతిరోజు చాలా యాక్టివ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒక మంచి సంకల్పం ఎప్పటికీ కూడా వృధా కాదు అనేది నా ఆశ.